హలో అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు శాంభవి ఛానల్. ఈరోజైతే మరొక మంచి డైలీ వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. సో మన ఎవ్రీ డైలీ వ్లాగ్లో సపరేట్ ఒక స్పెషల్ టాపిక్ అయితే ఉంటుంది కాబట్టి డైలీ వ్లాగ్స్ బోర్ కొట్టట్లేదని నేను ఆశిస్తున్నాను. సో మీకు ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. సో మార్నింగ్ డోర్ తీయగానే చూసారా, చెట్లు అయితే నాకు స్వాగతం పలుకుతున్నాయి, గుడ్ మార్నింగ్ చెప్తున్నాయి అన్నమాట. సో ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి లేచాను. ఈరోజు అయితే థర్స్డే అండి, అంటే మా వారి బర్త్డేకి ముందు రోజు అనమాట. సో ఇక్కడ చూసారు కదా, కొంచెం ఇంట్లో కొన్ని సామాన్లు అటు ఇటు జరిపాము. ఇప్పుడు ఆషాఢం వస్తుంది కాబట్టి ఆల్రెడీ ఇల్లు సర్దాల్సిన పని ఉంది, నాకు పెద్ద పని ఉంది. సో ఇల్లు సర్దడం అంటే చాలా రిస్క్ అండి, అంత ఆషామాషి కాదు. అందులోకి మా ఇంట్లో ఉన్న ఈ సామానికి నేను ఒక్కదాన్ని సర్దుకోవాలంటే నాకైతే చాలా వాసిపోతుంది. కాబట్టి ఇంకా అన్నీ ఒకే రోజు పెట్టుకోకుండా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూమ్ అలా పెట్టుకుంటే నాకు ఒక 4 days హౌస్ క్లీనింగ్కే పడుతుంది అనమాట. అన్నీ ఉతికేసుకోవాలి, సో అన్నీ తోముకోవాలి, కడుక్కోవాలి, డబ్బాల కాంచెలి, పోపు డబ్బాల కాంచెలి తోముకోవాలి, ఇల్లంతా తుడుచుకోవాలి, చాలా పని ఉంటుంది కదా. సో హై రిస్క్ వర్క్ అని చెప్పొచ్చు హౌస్ క్లీనింగ్ అంటే, అందులోకి డీప్ క్లీనింగ్ కాబట్టి. సో ఇంకా అది అలా ఉంటే ఇంక ఈరోజు అయితే మార్నింగ్ అయితే లేచాను. సో యథావిధిగా వర్క్స్ అనేది స్టార్ట్ చేసుకున్నాను. సో మార్నింగే మీకు ఇంతకుముందు ఎప్పుడు చూపించలేదు కదా, లేవగానే నేనైతే వాటర్ తాగే అలవాటు ఉంది నాకు. అలాగే పాపకి కూడా లేవగానే వాటర్ తాగిస్తాను. ఇక్కడ రాక్సీ అయితే నాతో పాటే లెగుస్తుందండి ప్రతిరోజు కూడా. ఇంకా నేను ఎప్పుడు లేస్తే అప్పుడు నా వెంటనే కుక్కనే కానీ కుక్క పిల్లలాగా తిరుగుతూనే ఉంటుంది తోకుప్పుకుంటూ. ఇంకా బయటకు వెళ్దాం పదా, చల్లగా వస్తుంది అని చెప్తుంది, దాని ఇంటెన్షన్ అదే అనమాట. సో ఇంకా బయటకు తీసుకెళ్ళి హ్యాపీగా కాసేపు కట్టేసి ఆ చల్లగాలికి ఆస్వాదిస్తూ ఉంటుంది. నేను బయట వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకునేంత వరకు. ఇంక ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, క్లీనింగ్ చేసేటప్పుడు చూసాను ఏంటి గుయ్యి సౌండ్ వినిపిస్తుందని. చూసారు కదా, ఒకే మొక్క తొట్టెలో ఎన్ని కప్పలు అంటే అసలు 4 కప్పలు. ఇది కూడా ఒక పెద్ద రీజన్ అండి, మేము ఇక్కడ నుంచి మొక్కలు ప్లాంట్స్ అన్నీ తీసి వేరే సపరేట్గా పెట్టడానికి. సో అన్నీ ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కదా, వానలకి ఇంకెక్కువగా తయారైపోతాయి, దానివల్ల పాములు అవన్నీ తయారైపోతాయి అనేసి కొంచెం తీసాము, ప్లాన్ అయితే సెట్ చేసాము. అండ్ దట్టు నాకు ఎవ్రీ ఇయర్లీ నాకైతే హౌస్ ప్లాన్ అనేది కంపల్సరీ చేంజ్ చేస్తాను. సో ఇక్కడ ఉన్నవి అక్కడ ఉన్నవి ఇక్కడ, ఒక వాస్తు అనేది నేను చేంజ్ చేస్తూ ఉంటాను. ఎప్పుడు ఒకే దగ్గర ఒకే సామాన్ ఉంచాను అనమాట, అది నాకున్న పెద్ద అలవాటు. ఇంకా రేపు అయితే మా వారి బర్త్డే కాబట్టి ఈరోజు ఏదైనా స్పెషల్ చేసి రేపు సర్ప్రైజ్ ఇవ్వాలి అని అనుకుంటున్నాను. బట్ సపరేట్గా ఒక ప్లాన్ అనేది, పర్ఫెక్ట్ ప్లాన్ అనేది ఏం లేదు. వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను కానీ ఎలా గడుస్తుంది అనేది నాకే తెలియదు ఫ్రెండ్స్. సో చూస్తుంటే మీకే అర్థమైపోతుంది ఏం స్పెషల్ చేశాను, మా వారికి ఏం సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాము, పాపతో ఏం గిఫ్ట్ ఇప్పించబోతున్నాను. సో ఇదంతా ఒక సర్ప్రైజ్ వ్లాగ్ అన్నమాట నాకే. ఇంక ఇక్కడ వచ్చేసి నేనైతే తింపుడు ముగ్గులు అంటారు కదా, సో ఆ ముగ్గు వేస్తున్నాను అనమాట. చక్కగా ఉంది కదా, నచ్చితే కామెంట్ చేయండి. సో నాకైతే తింపుడు ముగ్గులు అంటే చాలా ఇష్టం అండి, అన్ని పెద్దగానే వేస్తూ ఉంటాను ఎప్పుడైనా సరే. సో ముగ్గుకి అయితే కొంచెం ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తాను, టైం అనేది కిల్ అయిపోతుంది అని అస్సలు ఫీల్ అవను అనమాట. అంత ఇష్టం నాకు రంగులు ముగ్గులు వేయడము. చూసారా ఎంత చక్కగా ఉందో. ఇంకా అప్పుడప్పుడే స్లోగా తెల్లవారుతుందన్నమాట. సూర్యకిరణాలు చూస్తారు కదా, చెట్టు కొమ్మల నుంచి ఎలా చొచ్చుకుంటూ వస్తున్నాయో, భలే వ్యూ అసలు, మాటల్లో చెప్పలేము ఆ ఆనందము ఆ టైంలో చూస్తే గనక. సో కాలనీ అయితే ఇంకా సైలెంట్గా ఉండిపోయింది, ఎందుకంటే పిల్లలంతా రెడీ అయిపోతూ ఉంటారు, అప్పుడప్పుడే లెగుస్తున్నారు కూడా అందరూ కూడా. ఇంకా నేనైతే చెట్లన్నింటికి వాటర్ పట్టాను. చూసారు కదా, మా ఇంటికి వెళ్తూ ఉంటే గనక లోపలికి వచ్చే ముందు చెట్లే స్వాగతం పలుకుతాయండి. చక్కగా మొత్తం అల్లుకున్నట్లు ఒక పందిర్లాగా ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోయింది ఇంటి ముందు. భలే హ్యాపీనెస్ ఇస్తుంది కదా. సో చెట్ల నీడ, చెట్ల గాలి, చెట్ల నుంచి వచ్చే ఆ సందడి చాలా బాగుంటుంది. ఇంకా నాకైతే ఇల్లంతా ఎక్కడక్కడ గందరగోళంగా ఉంది, ఇంకా అన్నీ సర్దేసుకోవాలి. చూసారు కదా, మార్నింగ్ అయితే ఇంకా పిల్లలు స్కూల్కి స్టార్ట్ అయిపోతున్నారు ఒకరి తర్వాత ఒకరు. కృతి ఉంటే ఒక 5 minutes తనతో స్పెండ్ చేసేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు. కానీ కృతి ఈరోజు లేవలేదు కాబట్టి ఇంకా నాకు బాయ్ చెప్తూ వెళ్తున్నారనమాట. సో అక్కడ ఎడ్జ్లో వాళ్ళ వ్యాన్ వస్తుంది, స్కూల్ బస్ వస్తుంది, అందులో ఎక్కేసి వెళ్ళిపోతారనమాట ఇంచక్క.
ఇంకిక్కడైతే నా ముక్కు పుడక బిరడ ఉంటుంది కదా! అది అరిగిపోయిందండి. అది తీసి చాలా రోజులవుతుంది. అంటే చాలా రోజులు ఆల్మోస్ట్ 10 డేస్ అయిపోతుంది. మా వారికి చెప్తున్నాను బిరడ పెట్టించుకురావాలి అనేసి. కానీ ఆయన మర్చిపోతున్నారు ఊరికే. ఇంక నేనేమో ఇలా పుల్లతో సర్ది పెట్టుకుంటున్నాను. ఒకసారి వెళ్ళి నేనే పెట్టించుకొని రావాలి ఆయనతో కలిసి వెళ్ళి. సో, ఆ టైం ఎప్పుడొస్తుందో చూడాలి. ప్రస్తుతానికైతే ఇలా వేప పుల్లతో సర్దుకున్నాను. ఇంకిక్కడ ఇంట్లోకొస్తే ఆల్రెడీ ఇల్లు ఊడ్చి తూడ్చేసాననమాట. ఈరోజైతే థర్స్‌డే కాబట్టి ఇంట్లో పూజ ఏముండదండి. మేము వీక్లీ ఇంట్లో తినేది నాన్ వెజ్ అంటే థర్స్‌డే అండ్ ఫ్రైడేనే. బట్ ఫ్రైడే నేను పూజ చేసుకుంటాను. థర్స్‌డే మాత్రం పూజ ఏముండదు. అందుకే కొంచెం వర్క్స్ అనేవి తొందరగా కంప్లీట్ అయిపోయాయి. రాక్సీ ఇప్పటిదాకా ఆడింది నాతో. సో, కొంచెం అలసిపోయింది కదా! వాటర్ తాగింది. ఇప్పుడు మళ్ళీ ఆడుతది చూడండి. అంటే దానికి కూడా తెలుసు. కృతి నా దగ్గర లేకపోతే నేను రాక్సీని పట్టించుకుంటానని తనకి కూడా తెలుసు. అందుకే మార్నింగ్ కృతి లేచేలోపు సరదాగా ఆడుతుందనమాట నాతో భలేగా. అసలు నేను ఎప్పుడు లేస్తే అప్పుడు లేస్తుంది. ఇంకా మిగతా డే టైమ్ మొత్తం కృతితోనే స్పెండ్ చేస్తాను కాబట్టి దీన్ని అంతంత మాత్రమే పట్టించుకుంటానని దానికి కూడా తెలుసు పాపం. ఇంకా రాక్సీకి అయితే గేమ్ సరిపోయింది. ఇంకా నేనైతే ఇల్లు చూపిస్తాను రండి. మొత్తం క్లీన్ చేసేసుకున్నాను కిచెన్తో పాటు. ఇక నేను కిచెన్తో సహా మొత్తం క్లీనింగ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయ్యాక నేను వంటకి వెళ్తానండి. ఈరోజైతే చపాతీ చేయాలనుకుంటున్నాను. సో, నిన్న నైట్ చేసిన పన్నీర్ కర్రీ ఉండిపోయింది. సో, అందుకని ఇంకా ఈ మార్నింగ్ చపాతీ చేస్తే కర్రీలోకి హ్యాపీగా తినేసేయచ్చు. ఈ పన్నీర్ కర్రీ మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో మన ఛానల్లో ఆల్రెడీ వ్లాగ్ పెట్టేశాను బ్యాక్ వ్లాగ్స్లో. సో, ఒకసారి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. పన్నీర్ కర్రీ అని కొడితే వస్తుంది. సో, ఇక్కడ కృతిక్ అయితే ఉగ్గు చేసి పెట్టాను. ఇంకా పాప లెగడమే లేట్ అనమాట. ఆలోపు చల్లారిపోతుంది చక్కగా. ఇంకా లేస్తే కొంచెం ఫ్రెష్ అప్ చేయించి ఉగ్గు పెట్టేసేయడమే. ఇంకా మా వారు లేచేలోపే నేను చపాతీ కూడా కాల్చుకుంటే సరిపోతుంది. వాళ్ళు లేచిన తర్వాత వాళ్ళతోనే సరిపోతుంది అనేసి ఇంకా చపాతీ కూడా, ఎందుకంటే ఈరోజు వర్క్స్ అన్నీ తొందరగా కంప్లీట్ అయిపోయాయి. ఇంక చేసే పని ఏం లేదు. మళ్ళీ కూర్చున్నాను అనుకోండి బద్ధకం వచ్చేస్తుంది కదా! అందుకని ఇంకా ఈ పని కూడా కంప్లీట్ చేస్తే ఒక పని అయిపోతుంది. దట్టు హాట్ బాక్స్ ఉంది కదా! హాట్ బాక్స్లో పెట్టేస్తే ఎంతసేపు అయినా వేడిగానే ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లం. ఇంకా లేచాక ఫ్రెష్ అయి తినేసారు. సో, నేనైతే ఎప్పుడైనా సరే పుల్కాలే చేస్తానండి. ఆయిల్తో చేయను చపాతీ. సో, నాకు అలాగే అలవాటు. అలాగే మా ఇంట్లో కూడా ఇష్టంగా తింటారనమాట. ఇంకా నేనైతే చపాతీ ఇక్కడ పెట్టుకొని తింటున్నాను. మా వారు ఆల్రెడీ తినేసి వెళ్ళిపోయారు ఆఫీస్కి. ఇక్కడ కృతి వచ్చేసి చపాతీ తింటుందండి. తను ఉగ్గు ఆల్రెడీ తినేసింది. సో, వాళ్ళ నాన్న ఉంటే నా దగ్గర ఇలా ఉండకపోతుండే. వాళ్ళ నాన్న దగ్గర తింటుంది. వాళ్ళ నాన్న లేడు కదా! సో, అందుకే ఇంకా నేను ఎలా చెప్తే అలా వింటదనమాట. సో, ఇంకా మార్నింగ్ పన్నీర్ కర్రీ అలా అయిపోయింది. ఇంకా ఆఫ్టర్నూన్‌కి కొంచెం రొయ్యలు ఉన్నాయి అనేసి ఎండు రొయ్యలు టొమాటో చేశాను కర్రీ. సో, ఇది లంచ్‌లోకి అలాగే డిన్నర్‌లోకి అయిపోతుంది. ఇంకా మా వారికి ఏదైనా కర్రీ చేయాలి. ఎందుకంటే ఆయన రొయ్యల కర్రీ తినరు. యాక్చువల్‌గా సీ ఫుడ్ ఏది కూడా ఆయన తినరు, ఇష్టపడరు. సో, ఆయన కోసం సపరేట్‌గా ఇంకా నైట్‌కి వస్తారు కాబట్టి నైట్‌కే ఏదైనా చేయొచ్చు అనుకున్నాను. ఇంకా లంచ్ తినేసిన తర్వాత పాపను పడుకోబెట్టాను ఫ్రెండ్స్. పాప పడుకున్న తర్వాత నాకు ఏ పనైనా మనసున పడుతుంది ఫస్ట్. అనుకున్న ప్రకారంగా అన్ని పనులు చేసుకోగలుగుతాను. సో, ఇక్కడ చూసారు కదా గులాబ్ జామ్ చేశాననమాట. రేపు మా వారి బర్త్డే వస్తుంది కదా! సో, రేపే ప్రిపేర్ చేయడం, రేపే జ్యూస్ అంతా లాక్కోవడం ఇదంతా
హెవీ అంటే లాంగ్ టైం పడుతుంది కదా, సో ఆస్వాదించలేమనేసి ఇంకా ఈరోజు ఆఫ్టర్నూన్ చేశాను. సో ఈవినింగ్ లోపు చక్కగా జ్యూస్ అంతా లాక్కుంటుంది, ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే రేపు మార్నింగ్ తినేసేయచ్చు. ఇది తనకి సర్ప్రైజ్ అనమాట. ఎందుకంటే మా వారికి చాలా ఇష్టం గులాబ్ జామున్. అందుకని ఇంకా మా వారు ఒకవేళ ఈవినింగ్ వస్తారు కదా, వచ్చిన తర్వాత కూడా ఆయన వచ్చిన తర్వాత మామూలుగా ఫస్ట్ వెతికేది స్నాక్స్ కోసం అనమాట. ఇక్కడ ఏమైనా దొరికితే తిందామన్నట్లు వెతుకుతారు. సో అందుకని ఇంకా ఆయనకి కూడా ఏం దొరకకూడదు అనేసి కిచెన్లోనే కింద పెట్టేసనమాట. ఎందుకంటే ఆయన చేయి అక్కడ వరకు వెళ్ళదు అని నాకు తెలుసు కాబట్టి. సో ఆయన చూడని ప్లేస్లో పెట్టాను. నైట్ పడుకునే ముందు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, ఎందుకంటే ఆయనకు కనిపించకూడదు. ఇంకా అక్కడ నుండి అయితే బట్టల దగ్గరికి వచ్చేసాను. ఇంకా బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేసేసుకుంటే పెద్ద పని అయిపోతుంది. ఎందుకంటే రేపు ఆయన బర్త్డే కాబట్టి కొంచెం ప్రోగ్రామ్స్ ఉన్నాయి చిన్న చిన్నగా అనుకుంటున్నాము. కానీ అవి ఎంతవరకు కుదురుతాయో కుదిరేవో తెలియదు, ఎందుకంటే వర్షం ఉంటుందో తెలియదు, ఎలా గడుస్తుందో తెలియదు కదా రోజు. సో అందుకని బట్ ప్లాన్ అయితే చేసి పెట్టుకున్నాము. ఇంక ఇక్కడ మెషిన్ అయితే చక్కగా గిరగిర తిప్పేస్తుంది బట్టల్ని. ఇంకా నేనైతే మొక్కల దగ్గరికి వచ్చాను. మొక్కలన్నింటికి వాటర్ పట్టేసేయాలి. ఈ మధ్య వర్షం మబ్బులాగా పడుతూ ఉంది, వర్షం వస్తుందని ఆగిపోతున్నానా, వర్షం ఏం రావట్లేదు, మొక్కలు కొంచెం వాడిపోయినట్లుగా అవుతున్నాయి అనేసి ఇంక ఈరోజు పని పెట్టుకొని మరి వాటర్ పట్టాను. ఒకవేళ రేపు మర్చిపోయినా నో వరీస్, ఈరోజు అయితే పట్టేశాను. మీరు అబ్జర్వ్ చేస్తున్నారా ఫ్రెండ్స్, ఈ మొక్కలన్నీ ఇంతకుముందు ఆ సోఫా ఉంది కదా, సోఫా ఉన్న ప్లేస్లో ఉండేవి, అవి కాస్త ఇక్కడికి వచ్చాయన్నమాట. అదే చెప్పాను కదా, సో హౌస్ క్లీనింగ్ వర్క్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. సో కొద్దిగా కొన్ని అటు ఇటు జరిపి పెట్టేశాము. కాకపోతే అన్నీ ఇంకా దులపడం అనేది డెప్త్గా స్టార్ట్ చేయలేదు, కాకపోతే స్టార్ట్ చేయాలి. ఈ ఇయర్లోనైతే ఆషాఢం వచ్చేసి జూలై 15కి స్టార్ట్ అవుతుంది. సో ఆ లోపే నేనైతే క్లీనింగ్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటాను. కాకపోతే ఏంటంటే కొంచెం మనం ఏంటంటే పీరియడ్స్ ఇలాంటి టైంలో ఉన్నప్పుడు హౌస్ క్లీనింగ్ కానీ సో అన్నీ ముట్టుకోవడం ఇలాంటివి నేనైతే ఏం పెట్టుకోనండి. సో అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తం డీప్ క్లీనింగ్ అంటే ప్రతిదీ మనం ముట్టుకోవాల్సి వస్తుంది, ప్రతిదీ మనం దగ్గరుండి చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి హ్యాపీగా పీరియడ్స్ అలాంటి లేని టైంలోనే నేను మొత్తం వర్క్స్ కూడా చేసుకుంటాను. అంటే క్లీనింగ్ వర్క్స్ ఎక్కువగా పెట్టుకుంటాను అనమాట. ఇంక ఇక్కడైతే లంచ్లోకి రైస్ అయితే తినేస్తున్నాను ఫ్రెండ్స్. రైస్ పెట్టేసుకొని ఎంచక్క రొయ్యల కూర చేశాను కదా, ఈరోజు లంచ్కి టైం ఎక్కువ అయిపోయింది యాక్చువల్గా. ఇంకా నేను ఒక్కదాన్నే కదా, మా వారు ఉంటే టైంకి తినేస్తాను, ఇంకా ఆయన లేరు కదా. సో పనులన్నీ అటు ఇటు చేసేసుకొని అందులోకి గులాబ్ జామ్ చేశాను కదా, కొంచెం టైం అయితే ఎక్కువ అయిపోయింది. అలాగే గులాబ్ జామ్ టేస్ట్ చూసేసరికి ఆ స్వీట్నెస్కి ఆకలి అనేది తగ్గిపోయింది. అందుకే టైం వచ్చేసి 4 అవుతుంది. 4 o'clockకి తిన్నాను అనమాట నేను లంచ్ ఈరోజు. టేస్ట్ అయితే చాలా బాగుందండి. రొయ్యలు చాలా సైజెస్లో దొరుకుతాయి కదా, నేను ఎప్పుడైనా ఈరోజు వండిన దానికంటే కొంచెం మీడియం సైజువి తీసుకుంటాను. ఈరోజు మాత్రం చిన్నవి వండాను. ఇవి నేను ఎంత ఎక్కువ ఇష్టపడాను ఈ రొయ్యలు. కాకపోతే టేస్ట్ మాత్రం ఏం చేంజ్ ఉండదు, అలాగే ఉంటుంది. హ్యాపీగా తినేసాను అనమాట లంచ్ అయితే. ఇంకా ఫ్రెండ్స్, మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్స్ చేయట్లేదు, అలాగే కామెంట్ కూడా చేయట్లేదు. మీరు చేసే ఒక్క మంచి కామెంట్ నాకు చాలా బూస్టప్ని ఇస్తుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ని మేము ముందుకు తీసుకురావాలనే ఇంట్రెస్ట్ అనేది నాలో క్రియేట్ అవుతుంది కదా. సో మీరు అది దృష్టిలో పెట్టుకొని మంచిగా కామెంట్ చేయండి. సో వీడియో ఎలా ఉన్నా పర్లేదు, బ్యాడ్ అయితే బ్యాడ్గా, గుడ్ అయితే గుడ్గా, కాకపోతే కామెంట్ చేయండి. నాకు ఒక ఐడియా వస్తుంది కదా, మీరు ఎలాంటి వ్లాగ్స్ నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది నాకు కూడా ఒక ఐడియా వస్తుంది కాబట్టి చెప్తున్నాను ఫ్రెండ్స్. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇక్కడ వచ్చేసి మా వారు ఆల్రెడీ వచ్చేసారు. మా వారితో పాటు మా బావగారు కూడా వచ్చారనమాట. సో వస్తూ ఇలా మ్యాంగోస్ తీసుకొచ్చారు. వీటిని ఏమంటారు మీరు కామెంట్ చేయండి. కాయల పేరు నాకు అంత ఐడియా లేదు, మా వారు ఏదో చెప్పారు, కాకపోతే నేను మర్చిపోయాను. సో మామిడికాయలలో కూడా చాలా రకాలు ఉంటాయి కదా, ఇదొక జాతి నేమ్ అనమాట. సో ఇక్కడైతే మ్యాంగో కట్ చేస్తున్నాను, కాకపోతే ఇంత స్వీట్గా ఉందండి, కొంచెం కూడా పులుపు లేదు. సో వాళ్ళిద్దరికైతే టీ పెట్టేశాను. వాళ్ళు టీ తాగుతూ ఉంటే నేనైతే మామిడికాయలు హ్యాపీగా ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయిపోయాను.
ఇంకా మామిడికాయల మీద ఉప్పు కారం చల్లుకొని తింటే ఉంటుందండి అస్సలు ఆ టేస్ట్ వదలలేము అసలు. ఒక్క ముక్క కూడా వదిలిపెట్టకుండా తినాలనిపిస్తుంది. బట్ ఈ మ్యాంగో అయితే స్వీట్గా ఉంది కాబట్టి వేసుకున్నా పర్లేదు, వేసుకోకపోయినా పర్లేదు. కాకపోతే మాకు అలవాటు కాబట్టి వేసేసుకొని తింటున్నాం అనమాట. వాళ్ళు కూడా అలా మ్యాంగో తింటూ టీ తాగుతూ హ్యాపీగా కాసేపు కబుర్లు చెప్పుకున్నాము. నాకైతే టీ తాగే అలవాటు లేదండి. ఎప్పుడైనా సరే మా వారికి ఒక్కరికే పెట్టిస్తాను. ఇంక ఈరోజు మా వారితో కంపెనీ కోసం మా బావగారు వచ్చారు కాబట్టి ఇద్దరికి పెట్టేసి ఇచ్చాను. సో చాలా టేస్ట్గా ఉంటుంది మ్యాంగో ఇలా కారం ఉప్పు చల్లుకొని తింటుంటే. మీలో ఎంతమందికి మ్యాంగోస్ ఇష్టమో చెప్పండి. ఈ సీజన్లో అంటే ఈ ఇయర్లోనైతే ఎక్కువ మ్యాంగోస్ తినలేదండి. ఊరు నుంచి రాలేదు, పంపించలేదు. కానీ పాపకి కొన్ని పెట్టాము. కానీ కొన్ని తినే దాంట్లో అంటే పంపిస్తే మనం ఊర్లో నుంచి తెచ్చుకొని కడుపు నిండా తింటాము. కానీ కొనుక్కొని తింటే అది ఆ కడుపు నిండా తినలేము, ఆస్వాదించలేము కదా టేస్ట్. ఈసారి అలాగే అయిపోయింది. ఇంక ఈరోజైతే ఒక 2-3 తీసుకొచ్చారు. ఇంకా మ్యాంగోస్ అయితే అయిపోతున్నాయి. వర్షాలు పడ్డాయి అంటే మ్యాంగోస్లో పురుగు వచ్చేస్తుంది కదా, మళ్ళీ దొరకవు, దొరికినా తినలేము. అందుకే ఇంక ఇప్పుడే తినడం ఆస్వాదించేసేయాలన్నమాట. ఏది ఉన్నా సరే ఇంకా మళ్ళీ తినలేము. అండ్ దట్టు ఇక్కడ వచ్చేసి మా బావగారు ఏదో జోక్ చేస్తే మేమంతా నవ్వుతున్నాం అనమాట. చాలా ఫ్రీగా ఉంటారండి. నేను కూడా మా బావగారితో చాలా ఫ్రీగానే ఉంటాను. ఆయన కూడా అంటారు, శశికళ నాతో ఫ్రీగా ఉంటుంది, బాగా అనిపిస్తుంది, ఒక చెల్లెలాగా అనిపిస్తుంది అని అంటూ ఉంటారు. ఇక్కడ చూసారు కదా, ఇంకా ఈవినింగ్ బయటకు వచ్చేస్తే ఒక తాత మేకల్ని తీసుకొని వచ్చాడనమాట మా కాలనీకి. సో పాపం అవి గడ్డి కోసం వెతుకుతూ వస్తున్నాయి. కానీ మా పిల్లలకి ఏంటంటే ఎగ్జైట్మెంట్, ఇంకా చూడక చూసాం కదా అనే ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా, వీళ్ళు ఎగ్జైట్ అయిపోతున్నారు. కానీ ఆ ఎగ్జైట్మెంట్కి అవి కాస్త భయపడుతున్నాయి. వీళ్ళు మమ్మల్ని ఏం చేస్తాయో అని వాటి భయం వాటివి కదా. సో ఇంకా ఎక్కువసేపు ఉండలేకపోయాడు ఆ తాత. ఇంకా మళ్ళీ బ్యాగ్కి తీసుకెళ్ళిపోయాడనమాట తిరిగి. చూసారు కదా, అవి వెళ్ళిపోయేంత వరకు కూడా పిల్లలైతే వాటిని చూస్తూనే ఉన్నారనమాట. ఎంచక్కా హ్యాపీగా కాసేపు ఎంజాయ్ చేశారు. కాకపోతే పాపం జాలేసింది, అవి కూడా ఫ్రీగా తినలేకపోయాయి అనేసి. ఇంకా తెలిసిందే కదా, కృతి బయటకు వచ్చిందంటే అంతే సంగతి. ఇంకా వీళ్ళే చూసుకుంటారండి, నాకు ఏ లోటు ఉండకుండా. హ్యాపీగా శశాంటి మీరు వర్క్ చేసుకోండి, మేము శామ్ని ఆడిపిస్తాము అనేసి ఆడించుకుంటారండి. బంగారు తల్లులు చెప్పాలంటే. ఇక్కడ వచ్చేసి రాక్స్ని కూడా ప్యాంపర్ చేస్తున్నారు చూడండి వీళ్ళు వచ్చేసి. సో అందుకే ఇంక ఎట్ ఎ టైం కృతిని రాక్సీని బయటకు వదిలేస్తాను. కాకపోతే రాక్సీని వచ్చేసి వదలను, ఇలా కట్టేసి పెట్టేస్తే వాళ్ళని చూసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తుందన్నమాట. అదేంటోనండి, ఈవినింగ్ అయితే చాలు మా కాలనీలో అయితే అదొక సందడి మొదలవుతుంది. తెలియకుండానే హ్యాపీనెస్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఒక్కసారి అనాలి, అమ్మ ఏడుస్తుంది లేదంటే ప్లీజ్ అమ్మ కళ్ళు మూసుకుంది. ఎందుకు నాన్న ఎందుకట్లా? ఇంకా చీకటి అయిపోయింది అనేసి లోపలికి తీసుకొచ్చాను. చూసారు కదా, తనతో అరుస్తూనే ఉండాలి, తనకు ఆకలి వేసేంత వరకు అర్పిస్తూనే ఉంటుంది. మళ్ళీ ఏమైనా రెస్పాన్స్ అవ్వకపోతే అదొక గోల్ అనమాట. నువ్వు ఆన్సర్ చేయలేదనేసి పట్టుబట్టి మరి ఆన్సర్ రప్పిస్తుంది నా నుంచి. సో ఇంకా చీకటి అయిపోయింది. ఇంకా పాపకైతే ఈరోజు పెరుగన్నం అలాగే మామిడికాయ పచ్చడి వేసి తినిపించబోతున్నాను. చాలా చక్కగా తింటుంది, తనకు చాలా ఇష్టం కూడా ఈ కాంబినేషన్. ముందు నాకు ఇష్టము, సో నా నుంచి తనకి అలవాటు చేశాను మెల్లిగా. బట్ ఇష్టంగా తింటుంది. ఇంకా రొయ్యలు కదా కొంచెం తట్టుకున్నట్టుగా ఫీల్ అవుతుంది, అవి చుంచడం కష్టం అవుతుంది, ఎండు రొయ్యలు కదా అనేసి నాకే ఏదోలా అనిపించింది. తింటుందో లేదో డౌట్ఫుల్గా అనిపించింది. అందుకని ఇంకా ఇలా కలిపేసి పెట్టేస్తాను అనమాట. ఇంకా మళ్ళీ సమ్మర్ కదా, సో సమ్మర్లో పెరుగు తింటే చాలా మంచిది. ఇంకా వర్షాకాలం స్టార్ట్ అయిపోయిందంటే ఇంకా మళ్ళీ సమ్మర్ వరకు కూడా పెరుగు అంత ఇష్టంగా తినలేము. తినగానే చిన్నపిల్లలు కదా ఈజీగా జలుబు చేస్తుంది కదా. సో ఇక్కడైతే మా డిన్నర్ మెనూ కూడా చూపించబోతున్నాను. ఇక్కడ రైస్, రొయ్యల కూర నాకు, అలాగే మా వారికైతే ఇంకొంచెం పన్నీర్ కర్రీ ఉండిపోయింది, అదే తింటానన్నారు. సో అది వేడి చేసేసాను, హ్యాపీగా తినేస్తారు ఇంకా మార్నింగే. ఎందుకంటే మళ్ళీ వేరే కర్రీ వండినా సరే రేపు మళ్ళీ ఏదో స్పెషల్ ఉంటూనే ఉంటుంది. మా వారి గురించి నాకు తెలుసు. అందుకని ఇంకా పని పెట్టుకోవడము మళ్ళీ అన్నీ వేస్ట్ అయిపోవడం ఎందుకనేసి ఇంకేం చేయలేదు. అండ్ తినాలంటే ఇక్కడ పచ్చళ్ళు కూడా ఉన్నాయన్నమాట. మాకు చాలా ఇష్టము పచ్చళ్ళు, పికిల్స్. యాక్చువల్గా మ్యాంగోస్ ఆల్రెడీ, టొమాటో
పికిల్ ఇవన్నీ కూడా ఉన్నాయి మా ఇంట్లో. సో ఇంకా పాపనైతే తిన్నది ఫ్రెండ్స్. తిన్న తర్వాత ఇంకా కిచెన్లోకి వచ్చాను. మా వారు ఆల్రెడీ చెప్పి పెట్టారు రేపు బిర్యానీ చేయమని. సో బిర్యానీ చేయాలంటే కంపల్సరీ మెయిన్ ఇంగ్రీడియంట్ ఫ్రైడ్ ఆనియన్స్ ఉండాల్సిందే కదా. సో రేపు అప్పటికప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసి పెట్టుకోవడం అంటే చాలా కొంచెం పెద్ద ప్రాసెసే కదా. సో అందుకని ఇంకా నైటే ఈరోజే చేసి పెట్టుకుంటే ఒక బౌల్లో పెట్టేసుకుంటే హ్యాపీగా మార్నింగ్ చేసేయచ్చు. అండ్ దట్టు రేపు కొంచెం టెంపుల్ ప్రోగ్రామ్ అలా ఉన్నాయి అని చెప్పాను కదా, మార్నింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ హరిబరిగా మనకు వర్క్స్ అనేవి చాలా హెవీ అయిపోతుంది నాకు. ఇటు పాపను చూసుకుంటూ ఈ వర్క్స్ అన్ని కంప్లీట్ చేయడము, కుకింగ్ చేయడము అండ్ ఇంకేవేవో ఉంటాయి కదా. సో అందుకని కొన్ని ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. స్వీట్ కూడా ముందే ఈరోజు ప్రిపేర్ చేసి పెట్టాను, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఈరోజు ప్రిపేర్ చేసి పెట్టాను. రేపు డైరెక్ట్గా ఇంకా బిర్యానీకి ప్రిపేర్ చేసేసుకోవడం అనమాట. ఈజీగా ఇవన్నీ వేసేసి అంత టైం పట్టదనమాట బిర్యానీ చేయడానికి ఫ్రైడ్ ఆనియన్స్ రెడీగా ఉంటే. చూసారు కదా, సో ఇలా గోల్డ్ కలర్లో చక్కగా వేయించుకోవాలి. పచ్చిగా ఉండకూడదండి. బిర్యానీ అనేది తొందరగా పాడైపోతుంది. అంటే మార్నింగ్ వండితే ఈవినింగ్ నైట్ వరకే కొంచెం పాడైపోయినట్లు వస్తుంది. దట్టు ఇది సమ్మర్ కాబట్టి ఎక్కువగా ఆగదు. సో కాబట్టి ఆనియన్స్ అయితే ఇలా డీప్గా ఫ్రై చేసేసుకోవాలి. సో నేనైతే హ్యాపీగా చేసేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఈ రోజుకైతే పనులన్నీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే. ఇంకా తినేసి పడుకోవడమే అని అనుకున్నాము. అనుకునే లోపే ఇంకొక ప్లాన్ అయితే ఆటోమేటిక్గా పెరిగిపోయింది. అవునండి, ఇంకా రేపు బర్త్డే కదా. సో ఈరోజు 12 o'clockకి మా వారిని వాళ్ళ అన్నయ్య ఉన్నారు కదా, మా బావగారు అనేసి, వాళ్ళైతే వచ్చారు సర్ప్రైజ్ చేసి. ఇంకా కేక్ కటింగ్ అలా ప్రోగ్రాం పెట్టారనమాట. సో అండ్ నేను కూడా పాపతో ఒక గిఫ్ట్ తయారు చేయించాలి. సో దానికి కూడా నేను అసలు మర్చిపోయాను. 2 days నుంచి అనుకున్నాను. సో ముందుగానే ప్రిపేర్ చేసి పెడదామని, కానీ అసలు కుదరలేదు అండ్ మర్చిపోయాను ఆటోమేటిక్గా ఈ పాప అల్లరితో. ఇప్పుడు సడన్గా గుర్తుకొచ్చింది అనేసి ఇంకా తిన్న తర్వాత దీనిపైన కూర్చున్నాను. మా వారికి కనిపించకూడదు కదా, అప్పుడే కదా అది సర్ప్రైజ్ అవుతుంది. అందుకని ఇంకా రూమ్లోకి వచ్చేసి డోర్ పెట్టుకొని మా వారికి కనిపించకుండా గిఫ్ట్ అయితే తయారు చేశాను మా పాప తరపున నుంచి. అంటే వాళ్ళ నాన్నకి డాటర్ నుంచి గిఫ్ట్ అనమాట. గిఫ్ట్ అంటే గ్రీటింగ్ కార్డు అలా తయారు చేశాను. బట్ హ్యాపీగా ఫీల్ అవుతారా లేదా, ఎలా సర్ప్రైజ్ అవుతారా అనేది బర్త్డే వ్లాగ్లో చూడండి ఫ్రెండ్స్. సూపర్ డూపర్గా వస్తుంది. ఇంకా అటు ఇటు పడి గ్రీటింగ్ కార్డ్ అయితే తయారు చేసేసాను. మా వారికి కనిపించకుండా దాచిపెడుతున్నాను అనమాట. ఆయన ఎటు నుంచి ఎటు తిరిగినా అండ్ పాపకు కూడా కనిపించదు కదా, అదేంటో అనేసి తీసి చించేస్తుందండి. అందుకే ఇంకా నేను ఏదైనా ఉంటే కిచెన్లోనే దాచిపెట్టుకుంటాను, వాళ్ళకి తెలియని ప్లేసెస్లో. నాకు తెలుసు వాళ్ళకి ఎక్కడెక్కడ వాళ్ళ చేతులు పోవు అనేసి. ఇంకా అక్కడ నుండి ఇంకా ఏం తెలియనట్టుగా వచ్చేసి మా బావగారు కూడా వచ్చారు. అందుకని ఇంకా కేక్ కటింగ్ ప్రోగ్రామ్ పెట్టేసుకున్నాం అనమాట. ఈయన కట్ చేయను అని అన్నారు, కానీ అయినా సరే సర్ప్రైజ్గా తీసుకొచ్చేసారు. ఇంకా పాపతో కట్ చేశారు హ్యాపీగా. బటర్ స్కాచ్ కేక్ అండి. ఫ్లేవర్ అయితే నాకు చాలా ఇష్టము. వెనిలా అండ్ బటర్ స్కాచ్ మై ఫేవరెట్ ఫ్లేవర్స్ అనమాట. మీకు ఏ ఫ్లేవర్ అనేది ఇష్టం అనేది కామెంట్ చేయండి. మా రాక్స్ అయితే చూసారు కదా, ఇక్కడ ఏదో మంటలు వచ్చేస్తున్నాయి అనేసి దూరం నుంచి చూస్తుంది. నేను తీసుకొచ్చాను ఒక ఫోటో కోసమని, కానీ ఉండదంట. ఇంకా ఉండలేక లోపలికి వెళ్ళిపోయింది. నన్ను ఏదో చేస్తున్నారు అనుకోని అది భయపడిపోతుంది అనమాట. ఇంకా నేను కూడా వదిలేసాను. ఇంకా మా ఇంట్లోనైతే సెలబ్రేషన్స్ అన్నీ కూడా ఇలా సింప్లీ సూపర్గా ఉంటాయని చెప్పొచ్చు. పెద్దగా ఆడంబరాలకు వెళ్ళి అంటే రెస్టారెంట్స్లో అలా బయటకు వెళ్ళి తినాలి అని కొంతమంది ప్లాన్ చేసుకుంటారు. కానీ నాకు అందులో అంత ఆనందం అనిపించదండి. మనకి బాడీ స్ట్రెస్, బయటకు వెళ్ళి టైం కిల్లింగ్ ఇదంతా ఉంటుంది. దానికంటే మంచిగా ఇంట్లో వండుకొని ఒక వనభోజనాలకి వెళ్ళడం, లేదంటే ఏదో ఒక పార్క్లో కూర్చొని తినడము,
లేదంటే ఇంట్లోనే ఏవైనా కొన్ని ప్లాన్స్ చేసుకొని హ్యాపీగా టైం స్పెండ్ చేయడము, ఈ ఒకరికొకరము మాట్లాడుకోవడం. సో ఇలాంటివి నాకు చాలా ఇష్టం అనమాట ఎక్కువగా. అందుకే మా వారు ఏమైనా సినిమాకి కానీ ఏదైనా రెస్టారెంట్కి అలా ప్లాన్ చేసినా సరే నేనైతే సింపుల్గా చెప్పేస్తానండి, ఏది వద్దు, చక్కగా ఇంటికే ఎవరినైనా తీసుకురా, భోజనాలు వండి పెడతాను, హ్యాపీగా తిని ఎంజాయ్ చేసి కాసేపు కబుర్లు చెప్పుకోండి, అందులోనే హ్యాపీనెస్ అనేది ఉంటుందని సింపుల్గా చెప్పేస్తాను. ఇంకా చాలా వాటిలో అలా చెప్తూ ఉంటాను కాబట్టి మా వారికి తెలుసు, ఇంకా అడగడమే మానేశారనమాట నన్ను. ఇంక ఈరోజైతే ఇలా జరిగింది ఫ్రెండ్స్, మా డే ఇలా గడిచింది. చాలా హ్యాపీ అనిపించింది కేక్ తీసుకొచ్చి కట్ చేసినందుకు. మా బావయ్య గారికి అయితే థ్యాంక్ యూ సో మచ్. ఇంక ఈ అబ్బాయి అయితే మా బావగారితో వర్క్ చేసే అతను అనమాట. ఇంకా ఆయనతో పాటుగా వచ్చారు, మా వారు కూడా తెలుసు ఆయనకి. సో క్లోజ్గానే ఉంటారు వీళ్ళందరూ, ఇంకా ఫ్రెండ్స్ అనే చెప్పచ్చు సింపుల్గా చెప్పాలంటే. ఇక్కడ చూసారు కదా, మా పనిలో మేము ఉంటే కృతి చూడండి దొంగతనంగా తినేస్తుంది కేక్. తనకి నచ్చితేనే తింటుందండి, మనం పెడితే తినదంట. తనకి నచ్చితే పైనుంచి అలా తీసుకొని తింటూ ఉందన్నమాట. ఇంకా ఫైనల్గా ఒక సెల్ఫీ దిగేసాము. సెల్ఫీ దిగేసిన తర్వాత కొంచెం కూల్ డ్రింక్ అలా పోసిస్తే ఐస్ క్రీమ్ కూడా పెట్టించాను. ఇంకా చక్కగా తినేసి ఇంకా వాళ్ళు ఇంటికి పయనమయ్యారు. మేమైతే ఇంకా పడుకున్నాము, రేపు మార్నింగ్ లేవాలి. ఎర్లీ మార్నింగ్ లెగిస్తేనే నాకు వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి టెంపుల్కి వెళ్ళి రావాలి. వచ్చిన తర్వాత కుకింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో రేపు ఎవరు రిలేటివ్స్ ఎవరైనా వస్తారా తెలీదు, ఇంకా మా వారికి తెలిసిన వాళ్ళు ఎవరైనా వస్తారా తెలీదు. సో రేపు డే ఎలా ఉండబోతుందో యాక్చువల్గా నాకు పర్ఫెక్ట్ ప్లాన్ లేదు అండ్ ఐడియా కూడా లేదు. సో అది ఎలా వచ్చింది ఏంటి ఎలా జరిగిపోయింది మొత్తం కూడా మీరు బర్త్డే వ్లాగ్లో చూస్తారు. సో నేనైతే ఇక్కడ కేక్ కట్ చేసి అందరికీ ఇస్తుంటే ఇంకా తిన్నారు, కాసేపు కబుర్లు చెప్పుకున్నారు, క్రికెట్ మ్యాచ్ గురించి మాట్లాడుకున్నారు. ఇంకా నేను కూడా తింటున్నాను హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ. ఇంకా డిన్నర్ చేసేసాం కాబట్టి ఇంకా కేక్ చక్కగా ఎంజాయ్ చేసేసి ఇంకా పడుకున్నాం అనమాట. సో వ్లాగ్ అయితే ఇంతటితో ఏం చేస్తున్నాను ఫ్రెండ్స్. వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కృతి అల్లరికి ఒక లైక్ కొట్టండి. తన గురించి ఇంకా చాలా 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 నాటీ థింగ్స్ ఉన్నాయి, కాకపోతే ఆల్టర్నేట్గా డైలీ వ్లాగ్స్లో 1 by 1 మీరు చూస్తూ ఉంటారు తన యాక్టివిటీస్ అన్నీ కూడా. సో హ్యాపీ మూమెంట్తోనైతే వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా రేపు మళ్ళీ బర్త్డే వ్లాగ్లో కలుద్దాము. అంతవరకు బాయ్ బాయ్.